హలో ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు మనం ఏప్రిల్ నెలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ని, కరెంట్ ఇన్సిడెంట్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఈ ఏప్రిల్ నెలలో జరిగిన పొలిటికల్, ఎకనామికల్, అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే మెడికల్ అడ్వాన్స్మెంట్స్, అవార్డ్స్, అపాయింట్మెంట్స్ వంటి అన్ని అంశాలని వివిధ వీడియోల్లో భాగంగా మనం డిస్కస్ చేద్దాం. అయితే మనకి ఇప్పుడు కరెంట్ ఇష్యూ కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా, దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో ఇది ప్రస్తుతం చర్చనీయాంశం. ఫస్ట్ వీటికి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ని డిస్కస్ చేసి మిగతా తర్వాత వీడియోల్లో మనం వరాసగా చేసుకుంటూ వెళ్దాం. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ అనేది ఒక మేజర్ ఇష్యూ. అది ఏ విధమైన ఎగ్జామ్ అయినా మినిమం ఒక 15 నుంచి 40 మార్కుల మధ్యలో కరెంట్ ఇష్యూస్ని, కరెంటు ఈవెంట్స్ని అడిగే సందర్భాలు మనకున్నాయి. కాబట్టి వాటిని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్. సో అందులో ఫస్ట్ వన్, ర్యాపిడ్ టెస్టింగ్ సిస్టమ్. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ర్యాపిడ్ టెస్టింగ్ సిస్టమ్ని తీసుకొచ్చిన రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ అండి. అంటే ఏమిటి? సో మనకి ఇక్కడ ర్యాపిడ్ టెస్టింగ్ సిస్టమ్ అంటే కోవిడ్-19 రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అత్యంత వేగంగా పరీక్షలు చేయించి అది పాజిటివా, నెగిటివా అని తేల్చే విధానం. ఇది మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంది. అయితే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కోవిడ్-19 రోగులను పరీక్షించడానికి ర్యాపిడ్ టెస్టులు జరిపిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. మొట్టమొదటి రాష్ట్రం ఏదండి? రాజస్థాన్. సో ఫస్ట్ స్టేట్ ఏది అని అడగడానికి అవకాశం ఉంది. ఇకపోతే రెండోది, జియో ట్యాపింగ్ కమ్యూనిటీ కిచెన్ సిస్టమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జియో ట్యాపింగ్ కమ్యూనిటీ కిచెన్ సిస్టమ్ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక 5 జిల్లాల్లో ఒక రోజుకి 12 లక్షల ఆహార పొట్లాలను తయారు చేసే కేంద్రాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 5 జిల్లాల్లో 12 లక్షల ఆహార పొట్లాలను తయారు చేసే కేంద్రాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ క్రైసిస్ టైంలో ఫుడ్ డెలివరీ కోసం అని చెప్పి ఆహార పొట్లాలను తయారు చేసే కేంద్రాలు ఒక రోజుకే 12 లక్షల ఆహార పొట్లాలను తయారు చేస్తున్నారు. ఏ స్టేట్లో అంటే ఉత్తరాఖండ్ స్టేట్లో. అయితే ఈ ఆహార పొట్లాలను తయారు చేసే కేంద్రాలను గూగుల్ మ్యాప్లో వినియోగదారులు వెతుక్కునే విధంగా ఆ కిచెన్స్ని జియో ట్యాపింగ్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి దీన్ని జియో ట్యాపింగ్ కిచెన్ సిస్టమ్ కోవిడ్-19 సందర్భంగా జియో ట్యాపింగ్ కిచెన్ సిస్టమ్ని తీసుకువచ్చిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరాఖండ్. గమనించాలి. నెక్స్ట్ ఇక మూడవది, మనకి ఇదే టైంలో కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ యొక్క పర్మిషన్తో సావరిన్ గోల్డ్ బాండ్లను రిలీజ్ చేయడం జరిగింది. సావరిన్ గోల్డ్ బాండ్స్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని సావరిన్ గోల్డ్ బాండ్స్ అంటే సావరిన్ బంగారు బాండ్లను పబ్లిక్కి అమ్మాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. మరి ఇంతకీ సావరిన్ గోల్డ్ బాండ్లు అంటే ఏమిటి? జనరల్గా మనం మార్కెట్లో బంగారం కొంటాం, కొన్నాళ్ళు వాడుకుంటాం, మళ్ళీ మనకి మంచి రేట్ వచ్చినప్పుడు అమ్మడము, ఎప్పుడు బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది కదా. అలా మనం ఇక్కడ బంగారాన్ని కాకుండా ప్రభుత్వం దగ్గర బాండ్లు కొంటున్నామన్నమాట. దీనికి ప్రభుత్వం నిర్ణీతమైన వడ్డీని కూడా ఇస్తుంది. అయితే ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెల మధ్యలో 6 విడతలుగా ఈ బాండ్లు అమ్మాలని నిర్ణయం చేసింది. 2020 ఏప్రిల్ నెల నుంచి సెప్టెంబర్ నెల మధ్యలో 6 విడతలుగా ఈ సావరిన్ గోల్డ్ బాండ్లను అమ్మాలని చెప్పి నిర్ణయం చేసింది. అయితే దీని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయంటే, ఇవి కొన్న వ్యక్తి కనీసం 1 గ్రామ్ బంగారాన్ని కొనాలి. అంటే 1 గ్రామ్ బంగారం విలువ చేసే బాండ్లని తీసుకోవాలి. గరిష్టంగా ఒక వ్యక్తి 4 కేజీల బంగారానికి సమానమైన బాండ్లను కూడా కొనుక్కోవచ్చు. కనిష్టం 1 గ్రాము, గరిష్టం 4 కేజీల బంగారాన్ని తీసుకోవాలి, అంటే బాండ్ల రూపంలో. అదే
సోషల్ ట్రస్టులు, సామాజిక ట్రస్టులు, సేవా కేంద్రాలు ఇలాంటివి అయితే 20 కేజీల బంగారాన్ని కూడా గవర్నమెంట్ నుంచి బాండ్ల రూపంలో కొనుగోలు చేసుకోవచ్చు. మరి ఇలా వ్యక్తులు, సంస్థలు కొనుగోలు చేసుకునేటప్పుడు ఈ కొనుగోలు చేసినందుకు ప్రభుత్వం వడ్డీ ఎంత ఇస్తుంది అంటే 2.50%. 2.50% వడ్డీని గవర్నమెంట్ ఇస్తుందన్నమాట. గమనించాలండి, ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర పర్మిషన్ తీసుకొని బంగారు బాండ్లను అమ్మకం చేపడుతుంది. సావరిన్ గోల్డ్ బాండ్స్ అంటారు. వీటిని 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో 6 విడతలుగా గవర్నమెంట్ అమ్ముతుంది ప్రజలకి. సో ప్రజలు కొనుక్కునేటప్పుడు కనీసం 1 గ్రామ్ విలువ చేసే 1 గ్రామ్ బంగారం విలువ గల బాండ్ని కనిష్టంగా కొనుక్కోవాలి. గరిష్టంగా ఎంతవరకు కొనుక్కోవచ్చు? 4 కేజీల బంగారం విలువ గల బాండ్లను కొనుక్కోవచ్చు. సంస్థలకి, ట్రస్టులకి అయితే 20 కేజీల బంగారం విలువ గల బాండ్లను కూడా కొనుక్కునే అవకాశం ఉంది. దీనికి ప్రభుత్వం వడ్డీ ఎంత చెల్లిస్తుంది అంటే 2.50%. సో వీటిని సావరిన్ గోల్డ్ బాండ్స్ అని చెప్పి పిలుస్తారు. ఇక మూడో అంశం అండి, మన దేశంలో మొట్టమొదటిసారిగా వన్యజీవులను, జంతువులను క్వారంటైన్ చేయడానికి క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పరిచారు. అది ఎక్కడంటే ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వెరీ ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో మొట్టమొదటి జంతువుల క్వారంటైన్ కేంద్రంగా దేనిని ఉపయోగిస్తున్నారు అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్. అంటే ఈ మధ్య మనకి ఈ COVID-19 ప్రభావానికి జంతువులు కూడా గురవుతున్నాయి. మనం అమెరికాలో చూసాం, ఒక పులికి COVID-19 ప్రభావానికి గురై చనిపోవడం కూడా జరిగింది. సో కాబట్టి వన్యజీవులు ఒకవేళ ఈ కరోనా ప్రభావానికి గురైతే ఈ నిర్బంధంగా అంటే క్వారంటైన్ చేయడానికి, జంతువులని క్వారంటైన్ చేయడానికి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పరిచారు. సో దీన్ని బిట్ ఎలా అడుగుతారంటే భారతదేశంలో మొట్టమొదటి జంతువుల క్వారంటైన్ కేంద్రాన్ని ఏ రాష్ట్రము అంటే ఉత్తరాఖండ్, ఎక్కడ అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ఏర్పరిచారు. నెక్స్ట్ మనకి భారత్ ఇన్స్టాపే. భారత్ ఇన్స్టాపే అంటే ఇది గూగుల్ సంస్థకి సంబంధించిన గూగుల్ పేలో ఒక ఆప్షన్ అన్నమాట. గూగుల్ సంస్థ మనకి గూగుల్ పే యూజ్ చేస్తాం కదా, ఆ గూగుల్ పేలో ఒక ఆప్షన్ ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ అన్నమాట. ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ అండి. దీన్నే భారత్ ఇన్స్టాపే అంటారు. అసలు ఏంటి సార్ ఈ ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ అంటే బిఎస్ఎన్ఎల్ సంస్థ స్టేట్ బ్యాంక్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని, ప్రస్తుతం కరోనా సమయం ఉంది కదా, లాక్డౌన్ సమయం ఉంది కదా, మనము బిఎస్ఎన్ఎల్తో ఆన్లైన్ పేమెంట్స్ జరపడానికి, రీఛార్జ్లు కానీ కావచ్చు లేదా ఏవైనా పేమెంట్స్ బిఎస్ఎన్ఎల్తో ఆన్లైన్ పేమెంట్స్ని మనం జరపడానికి ఒక గూగుల్ పేలో ఒక యూపీఐ పేమెంట్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. యూపీఐ ఐడిని క్రియేట్ చేయడం జరిగిందనమాట. దాన్ని ఏమంటారంటే భారత్ ఇన్స్టా. ఓకేనండి, భారత్ ఇన్స్టా అనేది బిఎస్ఎన్ఎల్ సంస్థ యొక్క ఆన్లైన్ పేమెంట్కి సంబంధించిన యూపీఐ ఆప్షన్ అన్నమాట. యూపీఐ ఐడి ఆప్షన్ ఇది గూగుల్ పేలో ఉంటుంది. మరి ఇక్కడ గూగుల్ సంస్థ బిఎస్ఎన్ఎల్ సంస్థ ఏ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా లావాదేవీలు జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ఒకవేళ బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ చేసుకోవాలనుకోండి, గూగుల్ పేలోకి వెళ్ళి బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ చేసుకుంటాం. ఇక్కడ బిఎస్ఎన్ఎల్ సంస్థ యూపీఐ ఆప్షన్, యూపీఐ ఐడిని ఇచ్చిందనమాట. ఆ పోర్టల్ని మనం ఏమంటామంటే భారత్ ఇన్స్టా పే. భారత్ ఇన్స్టా పే ఇది దేనికి సంబంధించిందంటే బిఎస్ఎన్ఎల్ సంస్థకు సంబంధించింది. ఈ యూపీఐ ఐడి క్రియేట్ చేయడంలో బిఎస్ఎన్ఎల్ సంస్థ ఏ బ్యాంకుతో అంటే వ్యవహారాలు నడపడంలో ఏ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి దీన్ని బిట్టే ఎలా అడుగుతాడంటే లాక్డౌన్ సమయంలో బిఎస్ఎన్ఎల్ సంస్థ ఆన్లైన్ లావాదేవీలను జరపడం కోసం రూపొందించిన యూపీఐ పోర్టల్ లేదా ఐడి పేరు ఏం పేరు అంటారు? భారత్
ఇన్స్టా, భారత్ ఇన్స్టా, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి కరోనా వైరస్ నమూనాలు పూల్ టెస్టింగ్ సిస్టమ్. కరోనా వైరస్ నమూనాలు పూల్ టెస్టింగ్ సిస్టమ్ అన్నమాట. ఇక్కడ పూల్ టెస్టింగ్ సిస్టమ్ అంటే వెరీ ఇంపార్టెంట్ అండి. పూల్ టెస్టింగ్ సిస్టమ్ అంటే ఒకేసారి అనేక మంది దగ్గర నుంచి నమూనాల్ని సేకరించి టెస్టింగ్ చేస్తారనమాట. సో దీన్నే పూల్ టెస్టింగ్ సిస్టమ్ అంటారు. ఇండియాలో మొట్టమొదటిసారిగా కరోనా వైరస్ పూల్ టెస్టింగ్ సిస్టమ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. ఇక్కడ పూల్ టెస్టింగ్ సిస్టమ్ అంటే ఏమీ లేదండి. ప్రజెంటు వాళ్ళకి కరోనా వైరస్ సోకిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఒక వ్యక్తి దగ్గర నుంచి నమూనాలు తీసుకుంటారు. అలా చాలా టైం పడుతుంది. ఇక్కడ పూల్ టెస్టింగ్ సిస్టమ్ అంటే ఏమిటంటే ఒక 10 మందిని ఒకేసారి 10 మంది దగ్గర నమూనాలు తీసుకొని ఆ నమూనాలకి టెస్ట్ చేస్తారనమాట. టెస్ట్ చేసేటప్పుడు పాజిటివ్ వచ్చిందనుకోండి ప్రతి వ్యక్తిని మరలా టెస్ట్ చేస్తారు. అదే నెగిటివ్ వచ్చిందనుకోండి ఆ 10 మందికి మళ్ళీ టెస్టింగ్లనే ఉండవు. దీన్నే పూల్ టెస్టింగ్ అంటారండి. జనరల్గా ప్రతి వ్యక్తిని టెస్ట్ చేస్తాం ఇప్పుడైతే. అలా కాకుండా ఒక 10 మంది దగ్గర నమూనాలు తీసుకొని వీళ్ళందరివి చెక్ చేస్తారు. ఈ 10 నమూనాలని ఒక కిట్లో పెట్టి చెక్ చేస్తారు. నెగిటివ్ వచ్చిందనుకోండి 10 మందికి నెగిటివ్ అనమాట. ఒకవేళ పాజిటివ్గానే వచ్చిందనుకోండి ప్రతి ఒక్కరికి మళ్ళీ టెస్టులు నిర్వహిస్తూ ఉంటారు. సో ఇలా కరోనా వైరస్ పూల్ టెస్టింగ్ సిస్టమ్ని ఈ దేశంలో ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. చాలా ఇంపార్టెంట్ పూల్ టెస్టింగ్ సిస్టమ్. నెక్స్ట్ మనకి ప్లాస్మా థెరపీ సిస్టమ్ అండి. మనకి ఇప్పుడు ప్రజెంటు మన దేశంలో ICMR సంస్థ ఉంది, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. ICMR ఇండియన్ కౌన్సిల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ ఉంది. ఈ సంస్థకి ఇండియన్ డ్రగ్ జనరల్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ప్లాస్మా థెరపీ విధానానికి అనుమతి ఇచ్చింది. వెరీ ఇంపార్టెంట్ అండి. ICMR సంస్థకి ఇండియన్ డ్రగ్ కంట్రోల్ అండ్ జనరల్ సంస్థ వారు ప్లాస్మా థెరపీ సిస్టమ్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్లాస్మా థెరపీ సిస్టమ్ అసలు దీనికి పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి, అసలు ప్లాస్మా థెరపీ సిస్టమ్ అంటే ఏమిటనేది మనం చూద్దాం. సాధారణంగా మనకి ఒకసారి కరోనా వైరస్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్లో పెడతాం, చికిత్స అందిస్తాం. అతనికి తరువాత అది ఆ రోగం నుంచి అతను తేరుకున్నాడు అనుకోండి, అంటే అతను రిలీవ్ అయ్యాడు. ఒకసారి వ్యాధి సోకింది, చికిత్స తీసుకున్నాడు, చికిత్స ద్వారా అతడు రిలీవ్ అయ్యాడు, డిశ్చార్జ్ అయ్యాడు అనుకోండి. అలాంటి వ్యక్తి దగ్గర నుంచి రక్త నమూనాలు సేకరించి ఆ రక్త నమూనాలను పరీక్షించి వాటిని కరోనా వైరస్ ప్రమాదం ఎక్కువగా ఉండే రోగుల యొక్క రక్తంలోనికి వాటిని ఇంజెక్ట్ చేస్తారన్నమాట. అలా ఇంజెక్ట్ చేయడం ద్వారా ఆ కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే రోగి క్రమేణా ఆ రోగం నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. దీనిని ప్లాస్మా థెరపీ సిస్టమ్ అంటారు. ఓకేనండి. ఒకసారి రోగం సోకిన వ్యక్తి మరలా రోగం నుంచి విముక్తి చెందిన తర్వాత ఆ వ్యక్తి యొక్క రక్త నమూనాలను సేకరించి ఆ నమూనాలని థెరపీ చేసి రోగం ఎక్కువగా ఉండే వ్యక్తి యొక్క బ్లడ్లోనికి దాన్ని ఇంజెక్ట్ చేస్తారు. దీన్నే ప్లాస్మా థెరపీ సిస్టమ్ అంటారు. దీనివలన ఈ మధ్య కొంతవరకు కరోనా రోగం నయమవుతుంది అని మనకు పరిశోధనల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ ప్లాస్మా థెరపీ జరపడానికి ICMR వారికి ఇండియన్ డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇది ప్లాస్మా థెరపీ సిస్టమ్. నెక్స్ట్ మనకి వినోద్ పాల్ మరియు K. విజయరాఘవన్, వెరీ ఇంపార్టెంట్ పేర్స్ అండి. వినోద్ పాల్, K. విజయరాఘవన్ అనే ఈ ఇద్దరు వ్యక్తుల నేతృత్వంలో ప్రభుత్వం ఒక హై పవర్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. దేనికోసం అంటే ఈ కరోనా మందుకు సంబంధించి పరీక్షలు నిర్వహించడానికి, కరోనా డ్రగ్గుకు సంబంధించి టెస్టింగ్ని, పరిశోధనల్ని ప్రోత్సహించడానికి, మానిటరింగ్ చేయడానికి మన దేశంలో మన ప్రభుత్వం ఒక ఉన్నత అధికారాలు కలిగిన ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. హై పవర్ టాస్క్ ఫోర్స్ ఇద్దరు వ్యక్తుల నేతృత్వంలో. వాళ్ళిద్దరూ ఎవరు అంటే వినోద్ పాల్ మరియు K. విజయరాఘవన్. వినోద్ పాల్ వీళ్ళిద్దరు నేతృత్వంలో హై పవర్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత
క్రియేటివ్ టీమ్ మాస్క్ ఫోర్స్, వెరీ ఇంపార్టెంట్, క్రియేటివ్ టీమ్ మాస్క్ ఫోర్స్ అనే పేరుతో బీసీసీఐ, మన దేశంలో క్రికెట్ కంట్రోలింగ్ బోర్డు అనేది ఉంది బీసీసీఐ. ఈ బీసీసీఐ సంస్థ క్రియేటివ్ టీమ్ మాస్క్ ఫోర్స్ అనే పేరుతో, క్రియేటివ్ టీమ్ మాస్క్ ఫోర్స్ అనే పేరుతో ఒక ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టిందనమాట. అంటే ఈ ప్రచార కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, జనాలు ఎక్కడైనా దుకాణాల వద్ద కానీ లేదా పబ్లిక్ ప్లేసెస్లో కానీ సంచరించేటప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి అని ఒక అవేర్ చేసే ప్రోగ్రామ్ని బీసీసీఐ వాళ్ళు ప్రవేశపెట్టారు. ఈ ప్రోగ్రామ్కి పేరేం పేరు అంటే క్రియేటివ్ టీమ్ మాస్క్ ఫోర్స్. క్రియేటివ్ టీమ్ మాస్క్ ఫోర్స్ అనే పేరుతో బీసీసీఐ ఈ మాస్కులు ధరించాలి అని చెప్పి అవేర్నెస్ చేసే ప్రోగ్రాం పెట్టింది. ఈ మధ్య మనం టీవీల్లో చూస్తున్నాం, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వీళ్ళు మాస్కులు ధరించి, మీరందరూ మాస్కులు ధరించాలని చెప్పి ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఈ మెసేజ్ అనేది ఆ ప్రోగ్రాంలో అంతర్భాగంగానే. ఆ ప్రోగ్రాం పేరేం పేరు అంటే క్రియేటివ్ టీమ్ మాస్క్ ఫోర్స్. క్రియేటివ్ టీమ్ మాస్క్ ఫోర్స్ ఇది బీసీసీఐ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రోగ్రాం. తరువాత జాఫర్ సర్ఫరాజ్, వెరీ ఇంపార్టెంట్, జాఫర్ సర్ఫరాజ్. ఇతను పాకిస్తాన్లో మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్. అయితే ఈ మధ్య 50 సంవత్సరాల వయసు నిండిన తర్వాత కోవిడ్-19 ప్రభావానికి గురయ్యి చనిపోయినాడనమాట. సో పాకిస్తాన్లో కోవిడ్-19 ప్రభావానికి గురయ్యి చనిపోయిన మొట్టమొదటి క్రికెట్ ప్లేయర్ అతను. సో ఈయన పేరు జాఫర్ సర్ఫరాజ్. జాఫర్ సర్ఫరాజ్. తరువాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఒక సేఫ్టీ గ్రిడ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. అంటే బహిరంగ ప్రదేశాల్లో మనం సామాజిక దూరాన్ని పాటించే విధంగా ప్రజలంతా కూడా ఒకరికొకరు దూరాన్ని 1 మీటరు 2 మీటర్లు సామాజిక దూరాన్ని పాటించే విధంగా బహిరంగ ప్రదేశాల్లో ఉండాలి అని చెప్పి ఈ మధ్య మనకి ఏప్రిల్ చివరిలోనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సేఫ్టీ గ్రిడ్ పేరుతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సేఫ్టీ గ్రిడ్ పేరుతో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. తర్వాత ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ నిర్మాణ్ పోర్టల్ అనే ఒక పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్ నిర్మాణ్ పోర్టల్ ఇది దేనికంటే ప్రభుత్వ ఉపయోగార్థం, ప్రభుత్వ పనులు జరిగేటప్పుడు ప్రభుత్వ నిర్మాణాలకు సిమెంట్ కొరత రాకుండా సిమెంట్ని సప్లై చేసే ఉద్దేశంతో వైఎస్ఆర్ నిర్మాణ్ పోర్టల్ అనే పేరుతో ఒక వెబ్సైట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పరచడం జరిగింది. సో కాబట్టి వైఎస్ఆర్ నిర్మాణ్ పోర్టల్ అనే వెబ్సైటు క్రింది దేనికి సంబంధించింది అని అడుగుతాడు. అడిగి ప్రభుత్వ నిర్మాణాలకా, ప్రైవేట్ నిర్మాణాలకా, ప్రభుత్వ మరియు ప్రైవేట్ నిర్మాణాలకా, కేవలం ప్రైవేట్ నిర్మాణాలకా అని అడుగుతాడు. సో ప్రభుత్వ నిర్మాణాలకు మాత్రమే సిమెంట్ని సప్లై చేస్తారన్నమాట వైఎస్ఆర్ నిర్మాణ్ పోర్టల్. నెక్స్ట్, ఈ మధ్యకాలంలో గోవా రాష్ట్రంలో కోవిడ్-19 రోగులకు చికిత్స ఇవ్వడానికి ఇంగ్లీష్ మెడిసిన్తో పాటు ఆయుర్వేద మందుని కూడా కలిపి అలోపతి పేరుతో మందులను సరఫరా చేస్తున్నారన్నమాట. ఇంగ్లీష్ మెడిసిన్ ఉంటుంది, ఆయుర్వేదం, ఈ రెండింటినీ కలిపి అలోపతి ఆయుర్వేద్ అనే పేరుతో గోవా రాష్ట్రంలో కోవిడ్-19 రోగులకి మందులు సప్లై చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మనకి ప్రపంచంలోనే అత్యంత వేగంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అయిన యాప్ ఏది అంటే ఆరోగ్య సేతు యాప్. వరల్డ్ రికార్డ్ ఇది. వరల్డ్లోనే అత్యంత ఎక్కువ మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇది వరల్డ్ రికార్డు. కేవలం 13 రోజుల్లోనే 50 మిలియన్ల మంది ఈ ఆరోగ్య సేతు యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అంటే దీని ద్వారా మన ఆరోగ్య వివరాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతుందన్నమాట. మన ప్రభుత్వం ఈ మధ్యకాలంలో పెట్టింది ఆరోగ్య సేతు యాప్. తర్వాత నియర్ బై స్పాట్ గమనించాలండి. నియర్ బై స్పాట్ అనే పేరుతో గూగుల్ సంస్థ ఒక
యాప్ని తీసుకొచ్చిందనమాట, నియర్ బై స్పాట్ అనే పేరుతో. ఈ యాప్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, పెద్ద పెద్ద మహా సిటీస్ ఉన్నాయి. సో హైదరాబాదు, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, అలాగే విశాఖపట్నం, తర్వాత పూణే, అలాగే భూపాల్, లక్నో. సో ఈ పెద్ద పెద్ద నగరాలు, దాదాపుగా ఈ దేశంలో ఒక 40 నుంచి 50 నగరాలను తీసుకున్నారు. ఈ నగరాల్లో ప్రస్తుతం మనకి కరోనా ఎఫెక్ట్ వలన అన్ని దుకాణాలు బంద్ చేస్తున్నవారు. నిత్యావసర సరుకులను అందించే దుకాణ సముదాయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో గూగుల్ మ్యాపింగ్ ద్వారా వాటిని కనుక్కోవచ్చు. ఆ గూగుల్ మ్యాపింగ్ సిస్టంలో తీసుకొచ్చిన ఒక కొత్త ఆప్షన్ పేరు ఏం పేరు అంటే నియర్ బై స్పాట్. అంటే పెద్ద నగరాల్లో మనకి ఎక్కడ నిత్యావసర వస్తువులను అందించే దుకాణాలు ఎక్కడున్నాయో మనకు తెలియదు కదండి. ఆ మ్యాప్ ద్వారా నియర్ బై స్పాట్ అనే ఆప్షన్లోనికి వెళితే మనకి ఆ దుకాణాలు ఎక్కడున్నాయో ఆ దుకాణాలు ఉండే ప్లేసెస్ని మనకు చూపిస్తుంది అన్నమాట. సో ఇది గూగుల్ సంస్థ చేత తయారు చేయబడిన యాప్ నియర్ బై స్పాట్. తర్వాత వార్డ్ బోట్ అనే పేరుతో పంజాబ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోఫర్, IIT రోఫర్ వారు, పంజాబ్ రాష్ట్రానికి చెందిందండి. వీళ్ళు వార్డ్ బోట్ అనే ఒక బోట్ ద్వారా, అంటే వార్డ్ బోట్ అనే పేరుతో ఎక్కడైతే కరోనా రోగులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆహారాన్ని కానీ మందులను కానీ సప్లై చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారనమాట. సో వార్డ్ బోట్ రూపంలో పంజాబ్ రాష్ట్రంలో రూఫర్ IIT వాళ్ళు కరోనా రోగులకు మందులను ఆహారాన్ని సప్లై చేయడం మొదలుపెట్టారు. వార్డ్ బోట్ ఇది ఏ ఐటీ అంటే రూఫర్ IIT. ఏ రాష్ట్రము అంటే పంజాబ్. తర్వాత జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వము ఆసుపత్రుల్లో ఉండే COVID-19 రోగులకు రోబోట్ల ద్వారా, వెరీ ఇంపార్టెంట్, రోబోట్ల ద్వారా మందులను ఆహారాన్ని సప్లై చేసే ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో కాబట్టి హాస్పిటల్లో ఉండే రోగులకు రోబోట్ల ద్వారా మందులని ఆహారాన్ని సప్లై చేసే విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అంటే జార్ఖండ్. తర్వాత అన్నపూర్ణ పోర్టల్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఉత్తరప్రదేశ్. అన్నపూర్ణ పోర్టల్ ఉత్తరప్రదేశ్. ఈ అన్నపూర్ణ పోర్టల్ అనేది దేనికి సంబంధించిందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ COVID-19 సమయంలో ఆహార పొట్లాలను తయారు చేసే సంస్థలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అనే సమాచారానికి సంబంధించిన పోర్టల్ అన్నమాట అన్నపూర్ణ పోర్టల్. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పోర్టల్ని ప్రవేశపెట్టింది. అలాగే సప్లై మిత్ర పోర్టల్ని కూడా ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే ఉత్తరప్రదేశ్. మరి సప్లై మిత్ర పోర్టల్ ద్వారా ఏ విధమైన సహకారం అంటే డోర్ డెలివరీ అన్నమాట. నిత్యావసర సరుకులను డోర్ డెలివరీ చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోర్టల్ ఏది అంటే, ప్రవేశపెట్టిన పోర్టల్ ఏది అంటే సప్లై మిత్ర పోర్టల్. తర్వాత NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక, NIT కర్ణాటక వాళ్ళు నూతనంగా PPE కిట్స్ను డెవలప్ చేయడం జరిగింది. PPE కిట్స్ అంటే పర్సనల్లీ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిట్స్, PPE కిట్స్ అంటారు. వీటిని డెవలప్ చేసిన వారు ఎవరంటే కర్ణాటక NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ PPE కిట్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయంటే, మనకి ఇప్పుడు ఈ COVID-19 టైంలో రోగులకు అందించే మందులు కానీ లేదా మాస్కులు, అంటే రోగులకి ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు ఉపయోగించే మాస్కులు కానీ, మందులు, మాస్కులు, అలాగే ఆహార పదార్థాలు, ఇలాంటివి రోజువారీ పాడైపోకుండా ఉండడానికి అవసరమైన పర్సనల్లీ ప్రొటెక్టివ్ కిట్స్ని, అంటే పర్సనల్లీ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ని దాయడానికి అవసరమైన కిట్స్ని రూపొందించడం జరిగిందనమాట. సో ఇవి చిన్న చిన్న బాక్సుల రూపంలో ఉంటాయి ఈ కిట్స్. ఇవి ఏంటంటే ఇలాంటి పదార్థాలు పాడైపోకుండా జాగ్రత్తగా నిల్వ చేస్తాయి. నెక్స్ట్ మనకి చాగట్ యాప్.
చాగట్ యాప్ అండి. అంటే యాక్చువల్గా మనకి C.GHAAT అని ఉంటుంది, చాగట్ యాప్. ఈ చాగట్ యాప్ని ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఈ చాగట్ యాప్ ద్వారా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఆ రాష్ట్రంలో ఉండే ప్రజలకి కూరగాయలు, నిత్యావసరాలని ఉచితంగా సప్లై చేస్తుందన్నమాట. చాగట్ యాప్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఛత్తీస్గఢ్. నెక్స్ట్, భారత ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఒక 10 రోజుల క్రిందట గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పోస్టల్ ఉద్యోగులకి, అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉండే పోస్టల్ ఉద్యోగులు, వీళ్ళంతా ఇప్పుడు COVID-19 సమయంలో వాళ్ళ సేవలు అందిస్తున్నారు. పొరపాటున వీళ్ళకి కానీ కరోనా సోకినట్లయితే వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి 10 లక్షల రూపాయలు పరిహారం ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. ఎవరైతే ఈ పోస్టల్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి. ఎయిర్ ఎవాక్యుయేషన్ ప్యాడ్ గమనించాలండి. భారత ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎయిర్ ఎవాక్యుయేషన్ ప్యాడ్ అనే పేరుతో ఒక హెలిప్యాడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎయిర్ ఎవాక్యుయేషన్ ప్యాడ్. ఈ హెలిప్యాడ్లు దేనికోసం అంటే ఎక్కడెక్కడో రిమోట్ ఏరియాస్లో సుదూర ప్రాంతాల్లో ఈ కరోనా సోకిన రోగులు ఉంటారు. వాళ్ళని సురక్షిత స్థలాలకి, హాస్పిటల్స్కి తరలించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఎయిర్ ఎవాక్యుయేషన్ ప్యాడ్లను ఏర్పాటు చేశారు. ఎయిర్ ఎవాక్యుయేషన్ ప్యాడ్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఎవరి కోసము? సుదూర ప్రాంతాల్లో, రిమోట్ ఏరియాలో కోవిడ్-19 రోగులను హాస్పిటల్కి, సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి ఎయిర్ ఎవాక్యుయేషన్ ప్యాడ్. ఇవి మనకి కొన్ని, ఇంకా మిగతా వీడియోల్లో మనం చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. ఎవ్రీ అప్డేట్ మీకు వస్తుంది. కరెంట్ ఇష్యూస్ అన్ని రంగాలని కూడా మనం ప్రవేశపెడదాం. థ్యాంక్ యూ.